హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ సినిమా తెలుగు. ఇండియన్ 2 చూశాక శంకర్ గారు గేమ్ చేంజర్ ఎలా తీశారు అని ఫ్యాన్స్కి ఎన్నో డౌట్స్ వచ్చాయి. అవన్నీ నిజం చేస్తూ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా మళ్ళీ అలాంటి అవుట్డేటెడ్ కంటెంటే ఇచ్చారు. రామ్ చరణ్ శంకర్స్ గేమ్ చేంజర్ కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్తోనే రిలీజ్ అయింది, అయినా సాటిస్ఫై చేయలేకపోయింది. గేమ్ చేంజర్ ఒక ఎమోషనల్, మాస్, కమర్షియల్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా తీయాలనుకున్నారు. అయితే లాస్ట్కి ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్, మెసేజ్ ఏదీ వర్క్ అవ్వలేదు. మూవీలో అప్పన్న క్యారెక్టర్ బాగా వర్క్ అయింది. కియారా క్యారెక్టర్ ద వర్స్ట్ క్యారెక్టరైజేషన్ అని చెప్పొచ్చు. అయితే అప్పన్న స్క్రీన్ టైం కన్నా కియారా స్క్రీన్ టైం ఎక్కువ. ఇక్కడే మీకు అర్థమైపోతుంది మూవీ ఎలా ఉందో అని. తీసుకున్న కోర్ ఎమోషన్ని ఫాస్ట్గా లేపేసి అన్నెసరీ సీన్స్ ఎక్కువ తీశారు శంకర్. దానివల్ల మోస్ట్ ఆఫ్ ద మూవీ బోరింగ్గానే అనిపిస్తుంది. ఇంకా నట రాక్షసుడు ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ కూడా ఓవర్ యాక్టింగ్ అనిపించింది. ఈ సినిమాను ఆయన కూడా సేవ్ చేయలేకపోయారు. కియారా అద్వానీ రోల్ హీరోకి కోపం తగ్గించడం, కానీ తన క్యారెక్టర్ చూస్తే ఆడియన్స్కి కోపం వస్తుంది. రామ్ చరణ్ యాజ్ రామ్ నందన్. సినిమా టైటిల్ గేమ్ చేంజర్ అని ఎందుకు పెట్టారో తెలియదు కానీ మూవీలో ఈ రామ్ నందన్ ప్రొఫెషన్స్ మాత్రం బాగా చేంజ్ అయ్యాయి. ఐపీఎస్, ఐఏఎస్, సడన్గా సీఎం, మళ్ళీ వెంటనే బోర్ కొట్టే ఐఏఎస్, మధ్యలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, తర్వాత ఫినిషింగ్ టచ్కి మళ్ళీ సీఎం. ఇలా దోశని తిరిగేసినట్టు ఇష్టం వచ్చినట్టు రామ్ నందన్ ప్రొఫెషన్ తిరిగేశాడు శంకర్. సినిమాలో సునీల్ సైడ్కి తిరిగి ఎందుకు నడుస్తాడో తెలియదు కానీ జనాలు స్క్రీన్ చూడలేక సైడ్కి తిరిగిపోయారు. మొత్తంగా గేమ్ చేంజర్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేది చెప్పుకోవడానికి లేదు. శంకర్ తన లెజెండరీ ఫేమ్ని చెడగొట్టుకోకుండా ఇప్పటికైనా సినిమాలు తీయడం ఆపేస్తే బెటర్. ఫైనల్గా రివ్యూ ఏంటంటే, గేమ్ చేంజర్, గేమ్ ఓవర్ ఫర్ శంకర్.